మీరెప్పుడైనా మీ నాన్నని ఇలా అడిగారా? నాన్న, ఈ నెల తాతయ్య మన ఇంటికి రాలేదేంటి అని తన తండ్రిని 12 ఏళ్ల కొడుకు అడిగాడు. అప్పుడు అక్కడే ఉన్న ఆ బాబు తల్లి ఆ మాట విని, మీ నాన్న వెళ్లి మీ తాతయ్యని తీసుకుని రాకపోయినా మీ పెదనాన్న మాత్రం కొంచెం కూడా ఆలస్యం చేయకుండా ఇక్కడికి తీసుకువచ్చి మీ తాతయ్యని దింపేసి వెళ్తారు లేరా అంటూ ఎగతాళిగా మాట్లాడింది. ఆవిడ అన్నట్టుగానే అప్పుడే ఫోన్ రింగ్ అయింది. అప్పుడు వెంటనే ఆవిడ, ఇప్పుడే ఇలా అన్నానో లేదో అప్పుడే మీ అన్నయ్య ఫోన్ చేసేశాడు మీ నాన్నని తీసుకుని వెళ్ళమని చెప్పడానికి అంటూ తన భర్త మీద విసుక్కుంది. అప్పుడు ఆమె భర్త, అన్నయ్య కాల్ చేస్తున్నాడు, నువ్వు మెదలకుండా ఉండు అంటూ ఫోన్ తీసుకుని చెప్పన్నయ్యా అంటూ మాట్లాడాడు. అప్పుడు అతను అన్నయ్య, ఏరా ఎలా ఉన్నారు, ఏంటి ఇంకా నాన్నగారిని తీసుకుని వెళ్ళలేదు, పొద్దుటి నుంచి నాన్నగారు కలవరిస్తున్నారా, నా చిన్న కొడుకు ఎక్కడా అని త్వరగా వచ్చి తీసుకువెళ్ళరా అంటూ ఫోన్ లో విసుగ్గా మాట్లాడాడు. ఇదిగో వచ్చేస్తున్నాను అన్నయ్య, ఆఫీసులో కాస్త పని ఒత్తిడి వల్ల సాయంకాలం తీసుకుని వద్దాం అనుకుంటుండగా నువ్వే కాల్ చేశావు అంటూ ఫోన్ పెట్టేసి విసుగ్గా బయలుదేరాడు. ఇదంతా గమనిస్తున్న అతని 12 ఏళ్ల కొడుకు వాళ్ళ నాన్నగారిని ఇలా అడిగారు, నాన్న, నాకో డౌటు తీరుస్తారా? ఇప్పుడేం డౌట్ రా, ముందు మీ తాతయ్యని తీసుకొని రా, నువ్వు తరువాత నీ డౌట్ తీరుస్తానులే అని వాళ్ళ నాన్న చెప్పగానే, కాదు కాదు ఇప్పుడే చెప్పండి నాన్న, తాతయ్యకు మీరిద్దరు కొడుకులు కదా, ఒక నెల మీరు మరొక నెల పెదనాన్న ఇలా మార్చి మార్చి తాతయ్యను చూసుకుంటున్నారు కదా, మరి నేను మీకు ఒక్కనే కొడుకుని కదా, నేను పెద్దయ్యాక ఒక నెల మీరు మా ఇంట్లో ఉంటారు, మరి తర్వాత నెలకి మీరు ఎక్కడికి పోతారో చెప్పండి నాన్న అంటూ కొడుకు ప్రశ్నించగానే అది విన్న ఆ పిల్లవాడి తండ్రి ఎవరో చాచి చెంప మీద కొట్టినట్లు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. మన తల్లిదండ్రులకు ఏం చేస్తామో అదే మనకి తిరిగి వస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కన్నవారిని పట్టించుకోండి, వారు మీకు జన్మనిచ్చి కంటికి రెప్పలా కాపాడుకున్నారు, వారి కంట కన్నీరు బిడ్డలమైన మనకు మంచిది కాదు. దయచేసి మీ తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకోకపోయినా పర్వాలేదు, కానీ భారంగా తలిచి చివరి దశలో వాళ్ళని నిర్లక్ష్యం చేయకండి. రేపు మనం కూడా పెద్దవాళ్ళం అవుతాం, మన పిల్లలు కూడా మన విషయంలో అలాగే చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి.